హాయ్ అండి, వెల్కమ్ టు వర్షి వంటిల్లు. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా కావలసిన పదార్థాలు చూద్దామండి. శుభ్రంగా కడిగి పీల్ చేసుకుని సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు 1 కప్పు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తరుగు, ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఇలా నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 1 టీ స్పూన్, మెంతులు చిటికెడు, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, కారం 1 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, చిన్న బెల్లం ముక్క, తీపి తినే వాళ్ళైతే బెల్లం వేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్ అండి. కొత్తిమీర ఆకులు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఇది ఆప్షనల్ అండి, వద్దంటే మానేయచ్చు. కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లిపాయలు 2 ఎండుమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు మెంతులను వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, వద్దంటే నానేయచ్చు, కానీ పులుసు కూరల్లో ఇంగువ టేస్టీగా ఉంటుంది. పోపు ఫ్రై అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు దీనిలో సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సొరకాయ ముక్కలు మగ్గాయలేదో ఒకసారి చెక్ చేద్దామండి. సొరకాయ ముక్కలు బాగా మగ్గాయండి. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కల్ని మూత పెట్టుకుని 4 నుంచి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో కారం యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. తీపి తినాలనుకునే వాళ్ళు మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే మానేయచ్చు. బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మరీ దగ్గర పడే వరకు ఉడికించుకోకూడదండి. పులుసు కూర కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.